ఈ లింగం మన లేడా అంతే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్. కరెక్ట్ గా యా ఓట్లో నీకు తెలుసా? ఇంతకీ ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. Please raise for the national anthem.
ప్రకారం మరియు రహస్య పరిరక్షణ సమాజ్ ప్రకారం చేయవలసిందిగా చేస్తున్నాను. బాబు నాయుడు గారికి సమాజ్ ప్రకారం మరియు రహస్య పరిరక్షణ సమాజ్ ప్రకారం చేయవలసిందిగా గవర్నర్ గారికి గవర్నర్ గారిని చేస్తున్నాను. నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రత కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఎంపికైన వారికి చదవడం జరుగుతుంది. గౌరవనీయులు కొన్నిసార్లు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తామని పవన్ నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నాకు
పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. గౌరవనీయ నారా లోకేష్ గారు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయాలని లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అచ్చెన్నాయుడు గారు ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాన్ని అనుసరించి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం తెలుగుదేశం అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం జగ మేము పట్లేము సామే తెలుగుదేశం ఉన్నా ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు కోసం దాదాపు 5 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం. అదే సమయం ఆసనమైంది. మన ప్రియతమ నాయకులు
నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి దిశలో తీసుకుపోవడము, అదే విధంగా ఏదైతే మాట చెప్పారో అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఏదైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే మేనిఫెస్టో చెప్పారో అన్ని మేనిఫెస్టో పూర్తిగా నిర్వహిస్తారనేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క తెలుగుదేశం విజయానికి పలమనేరు పట్టణ ఓటర్ మహాశైలకి, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకి అందరికీ మనసు పూర్తిగా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం యావత్ ఆంధ్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. గత 5 సంవత్సరాల్లో సర్వనాశనమైపోయిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే మన పాలనా దక్షకుడు దశ దిశ ఉన్నటువంటి అనుభవం కలిగిన నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉండాలనే ఒకే ఒక ఆలోచన ఉన్న విజన్ ఉన్న లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ పలమనేరు అడ్డ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అభివృద్ధి బాటలో పయనించాలంటే చంద్రబాబు గారు రావాలా, ఇక్కడ పలమనేరు అమర్నాథ్ రెడ్డి గారు రావాలని ప్రతి ఒక్కరికి ఓటర్ మహాశైలకు నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు నమస్కరిస్తున్నాను. జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు చాలా మన ఆంధ్రప్రదేశ్ కి, మన తెలుగు ప్రజలందరికీ శుభదినం, పండుగ వాతావరణం. ఈ రోజు మంచి రోజు మన ఆంధ్ర ప్రజలకు అందరికీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా మన అమరన్న గారి నాయకత్వంలో తెలుగు ప్రజలకు ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతో మనం ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో మొట్టమొదటిగా ఆయన మనకి అవ్వతాతలకి జూలై 1వ తేదీ నుంచి 4,000 రూపాయల పింఛన్ పెంచడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే చెప్పింది భారతదేశ చరిత్రలో చెప్పింది చేసే ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. చెప్తానే వెంటనే వస్తానే ఆయన తొలి సంతకం పెడతా ఉన్నాయి. ఏమైనా ఉందంటే అవ్వాతాతలకి పింఛన్ పెంచడము, వికలాంగులకు పింఛన్ పెంచడము, అలాగే మెగా డిఎస్సి కూడా ఆయన ముందుగానే చెప్పారు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతారు. నిరుద్యోగులకు కూడా ఎంత తీపి కబురు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకునేసి రాబో భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఏకైక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని నిలబెట్టాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. పలమనేరు పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు యొక్క రాక్షస పాలనని మనమందరూ కలిసికట్టుగా ఈరోజు అంతం చేసి ఈరోజు శుభానికి మనము ఆరంభించుకున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి, చంద్రబాబు గారి నాయకత్వంలో, అమరన్న గారి నాయకత్వంలో మనమందరూ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తామనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు. జై హింద్, శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు మహిళల తరపున తెలియజేస్తున్నాము. మరి ఈ ప్రభుత్వ వాతావరణము ఇదే విధంగా అందరితో పాటు కలిసి మెలిసి ఏ సమస్య ఉన్నా కూడా కలిసి మెలిసి చేసుకోవడానికి సిద్ధపడిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే మంత్రి అమర్నాథ్ రెడ్డి గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున మహిళల తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై హింద్.